వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. గణేష్ నవరాత్రుల సందర్భంగా పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు ముందస్తుగా ప్రజలకు వినాయక చతుర్థి శుభాకాంక్షలు తెలియజేశారు. నాడు మండల కేంద్రమైన అమరావతిలో స్థానిక పోలీస్ స్టేషన్ నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన గణేష్ నవరాత్రుల సందర్భంగా ప్రజలకు సూచనలు తెలియజేశారు. స్వామివారి విగ్రహాలను నిమజ్జనానికి తరలించేటప్పుడు ఒక క్యూ పద్ధతిని పాటించి వచ్చే వెహికల్స్, వెళ్లే వెహికల్స్ ఒక క్రమమైన పద్ధతిని పాటించాలని అన్నారు. నిమజ్జనానికి వచ్చే విగ్రహాలను అర్ధరాత్రి వరకు కాకుండా ముందరగానే తీసుకురావాలని, అలాగే బాణాసంచాలు, టపాసులు కాల్చడానికి అనుమతులు లేవని ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. సౌండ్ సిస్టమ్ కూడా పరిమితికి మించి పెట్టవద్దని సూచించారు. నవరాత్రుల సందర్భంగా ఎవరైనా అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజలందరూ కూడా పూర్తి భద్రతల మధ్య ఉత్సాహంగా అన్ని అనుమతులతో గణేష్ నవరాత్రులు జరుపుకోవాలని కోరారు. ఈ సమావేశంలో ఎస్పీ కంచి శ్రీనివాసరావు వెంట అమరావతి సిఐ మాకినేని శ్రీనివాసరావు పాల్గొన్నారు. నిమజ్జనానికి వచ్చేటప్పుడు కూడా పూర్తిగా ఒక క్యూని పాటించండి. అన్ని వెహికల్స్ ఒకేసారి వచ్చి అక్కడ పెట్టకుండా క్యూని పాటించండి. వచ్చే వెహికల్, వెళ్లే వెహికల్ ఒక క్రమమైన పద్ధతిని మీరు పాటిస్తే ఎటువంటి ఇబ్బంది లేకుండా వెళ్ళిపోతుంది. ఆ నిమజ్జనాన్ని కూడా అర్ధరాత్రి దాటిపోయేంత వరకు కాకుండా ముందుగానే రావడానికి ప్రయత్నించి తొందరగా నిమజ్జనాన్ని పూర్తి చేసుకోండి. ఎటువంటి బాణాసంచా కానీ లేదు మిగతా రోడ్ల మీద వేరే విధమైనటువంటిది ఎటువంటి ఫైర్ క్రాకర్స్ కానీ వాడకండి. వీటి మీద అనుమతి లేదు. వాటికి ఈ సౌండ్స్ కూడా పరిమితిని మించి మాత్రం పెట్టొద్దండి. మిగతా ఇందాక నేను ఏవైతే వెహికల్స్ని పేర్కొన్నానో ఆ వెహికల్స్ అన్నిటికీ కూడా పూర్తిగా వేని కల్పిస్తూ మీ యొక్క ప్రశ్న కూడా చేయమని చెప్తున్నాం. ఎవరైనా కూడా అసాంఘిక శక్తులు ఎవరైనా కూడా అనవసరమైనటువంటి విధంగా ఈ 10 రోజులు నవరాత్రుల్ని ఏమైనా చేయడానికి ప్రయత్నిస్తే మాత్రం పోలీస్ పరంగా, చట్టపరంగా ఏమైతే ఉన్నాయో ఆ విధంగా కఠినమైనటువంటి చర్యలు ఏదో తీసుకుంటామని చెప్పి మీకు తెలియజేయడం జరుగుతుంది. మరొకసారి పల్నాడు పోలీస్ తరఫున మీ అందరికీ కూడా ముందుగానే వినాయక చవితి శుభాకాంక్షలు. పూర్తి భద్రత మధ్య పూర్తి ఉత్సాహంగా అన్ని అనుమతులను పాటిస్తూ ఇతరులకు ఎవరికి కూడా ఎటువంటి అసౌకర్యం కలిగించకుండా చేసుకోవాలని మరొకసారి ప్రజలందరికీ కూడా మనం చేస్తున్నాం.